సో ప్రముఖ నటుడు అండ్ అలాగే కమిడియన్ రాహుల్ రామకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ అలాగే పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు ప్రేక్షకులకు అని చెప్పొచ్చు. అలాంటిది రాహుల్ రామకృష్ణ చూసుకుంటే గనక ఆయన అర్జున్ రెడ్డి అండ్ అలాగే జాతిరత్నం సినిమా ద్వారా మంచి ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు, మంచి ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది రాహుల్ రామకృష్ణ చూసుకుంటే గనక ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారని చెప్పొచ్చు అండ్ అలాగే ఒక టాప్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తూ ఉంటారు ఆయన పెట్టే పోస్టులతోటి. అలాంటిది ఆయన పెట్టే పోస్టులు కూడా చాలా వివాదాస్పదంగా అవుతాయి, కాంట్రవర్సీ పోస్టులు పెడతారని చెప్పొచ్చు. అంటే అంతకుముందు కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కి యాంటీగా ఒక పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది అండ్ అలాగే ఆ విషయంపై కాంగ్రెస్ సీరియస్ అవడం తోటి ఆయన వెనక్కి తీసుకుని ఆ పోస్ట్ డిలీట్ చేశారని చెప్పొచ్చు. అంటే ఏదైతే పుష్ప మూవీకి సంబంధించి తొక్కిసలాటలో జరిగిన దాంట్లో అల్లు అర్జున్ అండ్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. అలాంటిది ఆ పోస్ట్ అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు అండ్ అలాగే దాని తర్వాత ప్రభుత్వం సీరియస్ అయిన తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేశారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక మళ్ళీ రాహుల్ రామకృష్ణ మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అంటే నిన్న గాంధీ జయంతి రోజున చూసుకుంటే గనక గాంధీ ఈజ్ నో మోర్ సెయింట్, నా ఉద్దేశంలో గాంధీ పెద్ద మహాత్ముడేం కాదు అంటూ కూడా ఒక ట్వీట్ పెట్టడం సంచలనంగా మారింది. అంటే ఆయన అదొకటి ట్వీట్ కాదు, ఆయన ఇంకొకటి మనం చాలా దుర్భర స్థితిలో బతుకుతున్నామంటూ ట్వీట్ పెడుతూ దానికి కంటిన్యూస్ గా నన్ను చంపేయండి అంటూ కూడా క్లోజ్ చేస్తూ ఆ ట్వీట్ ని కేటీఆర్ ని ట్యాగ్ చేయడం కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ మునిగిపోతుంది ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ కూడా ట్యాగ్ చేస్తూ కేటీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ పెట్టడము అండ్ అలాగే మనందరికి ద్వేషం ఉండకూడదు, మనమందరము ద్వేషం లేకుండా ఉండాలి, ద్వేషం లేకుండా బతకాలి, మనం అందరం మనుషులం అంటూ కూడా ఇలాంటి ట్వీట్స్ పెట్టడం అండ్ అలాగే గాంధీజీ గారికి సంబంధించి ట్వీట్స్ పెట్టడము, అంటే పొంతన లేకుండా ట్వీట్స్ పెట్టడము నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఈ విధంగా చూసుకుంటే అసలు ఏమైంది రాహుల్ రామకృష్ణకి, ఏంటి పొంతన లేకుండా ట్వీట్స్, అసలు తాగున్నాడా తాగి పెట్టాడా అనే విషయం కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళ స్నేహితులు చూసుకుంటే కనుక అంటే యాక్చువల్ గా వరదలకు సంబంధించి ఏవైతే ట్వీట్ పెట్టాడో ఆ వరదలు వచ్చాయి వెళ్ళిపోయాయి అంతా అయిపోయింది, మళ్ళీ నార్మల్ గా సిచ్యువేషన్ కి వచ్చింది, అలాంటిది ఇప్పుడు వరదల గురించి పెట్టాల్సిన అవసరం ఏముంది, అలాగే కాంగ్రెస్ కి యాంటీగా పెట్టాల్సిన అవసరం ఏముంది, కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా చాలా మంది ప్రశ్నలు అయితే వెలివేస్తున్నారు చెప్పొచ్చు. అంటే ఎప్పుడైతే ఆ పోస్ట్ పెట్టారో ట్వీట్ చేశారో చాలా మంది నెటిజన్స్ అయితే ట్రోల్ చేశారు అండ్ ప్రశ్నల వర్షం అయితే కురిపించారని చెప్పొచ్చు. సో వెంటనే ఈ రాహుల్ రామకృష్ణ చూసుకుంటే కనుక వెంటనే తన అకౌంట్ ని డిలీట్ చేయడం జరిగింది అండ్ అలాగే మళ్ళీ ఇవాళ మార్నింగ్ చూసుకుంటే కనుక మళ్ళీ యాక్టివ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డౌట్ రేజ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఎందుకు ఇలాంటి రాహుల్ రామకృష్ణ ఇలాంటి పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే 2025 లో చూసుకుంటే కనుక యాక్చువల్గా ఎలాంటి మూవీస్ అయితే లేవు. 2020 అంటే అంతకుముందు చూసుకుంటే కనుక 2 మూవీస్ తో మంచి ఇదే సంపాదించుకున్నాడు, మంచి ఫేమే. అలాంటిది మూవీస్ లేకపోవడం వలన డిప్రెషన్ కి లోనై ఆయన మానసిక స్థితి బాలేక ఇలాంటి పోస్టులు పెట్టాడా, లేకపోతే తాగుండి పోస్ట్ పెట్టాడా, అంటే కొంతమంది చూసుకుంటే కనుక తను మూవీస్ లేకపోవడం వలన డ్రింకింగ్ కి ఎడిక్ట్ అయ్యి ఇలాంటి పోస్టులు పెట్టారంటూ కూడా కొంతమంది కామెంట్ చేయడం అండ్ అలాగే తన వ్యవహారాల శైలి తెలుసు కాబట్టి సినీ పరిశ్రమ కూడా తనకి మూవీస్ ఇవ్వలేదంటూ కూడా కొంతమంది చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే ఏదైనా దానికి సంబంధించిన ఈ సిచ్యువేషన్ ఉంటే దాన్ని సింక్ చేస్తూ పెట్టడం వేరు, అలాంటిది నాన్ సింక్ గా 4-5 పోస్ట్ పెట్టడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో రాహుల్ రామకృష్ణకి సంబంధించిన న్యూస్ అండ్ ట్వీట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి అండ్ అలాగే వెంటనే డిలీట్ చేయడం అండ్ అలాగే వెంటనే యాక్టివ్ చేయడం కూడా చాలా డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు సినీ పరిశ్రమలో చూసుకుంటే కనుక రాహుల్ రామకృష్ణ కాంట్రవర్సీ నడుస్తుందని చెప్పొచ్చు. సో మరి రాహుల్ రామకృష్ణ పోస్ట్ కి సంబంధించి ఇలాంటి పోస్ట్ చేశారో కేటీఆర్ అండ్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పర్టికులర్ గా మహాత్మా గాంధీ గారికి సంబంధించి ఏం పోస్టులు పెట్టారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చూడొచ్చు, రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్. సో టాలీవుడ్ ఫేమస్ కమీడియన్ హీరో రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేశారు. సో గురువారం ఆయన వరుసగా వివాదాస్పద ట్వీట్స్ చేశారు. హైదరాబాద్ వరదల దగ్గర నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సహా కేసీఆర్ లకు సపోర్ట్ గా పోస్టులు పెట్టారు. అలాగే గాంధీ జయంతి రోజున గాంధీ మహాత్ముడు కాదు అంటూ కాంట్రవర్సీని తెరలేపారు. సో నేపథ్యంలో ఈ పోస్టులు పెట్టిన క్షణాల్లోనే వైరల్ కాగా లక్షల్లో వ్యూస్, లైక్స్, కామెంట్స్ వచ్చాయి. క్రమంలో నెటిజన్లు రాహుల్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ట్రోల్స్ చేశారు. అసలు ఇప్పుడు హైదరాబాద్ వరదల గురించి ఎందుకు, రాహుల్ గారు మీకు ఏమైంది, కేసీఆర్ లను ఎందుకు ట్యాగ్ చేశారు అంటూ ప్రశ్నలు సంధించారు.
ట్రోలింగ్ విపరీతంగా సాగడంతో ఆయన ట్వీట్స్ అన్ని డిలీట్ చేసి ఎక్స్ అకౌంట్స్ ను క్లోజ్ చేసేశారు. సో ఈ క్రమంలో అసలు పోస్ట్ చూసుకుంటే గనక అర్జున్ రెడ్డి మూవీతో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న కమేడియన్ రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత వరుస మూవీస్ తో తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా పొలిటికల్ సామాజిక అంశాలపై పోస్టులు పెట్టారు. దసరా రోజున చేసిన వరుస ట్వీట్స్ చర్చానీయాంశమయ్యాయి. అంటే రాహుల్ రామకృష్ణకి అది కొత్తేం కాదు. పోస్టులకు సంబంధించి ఆయన యాక్చువల్ గా ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు. సో అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ ఏవైతే పోస్టులు పెట్టాడో సంచలనంగా మారాయి. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ అవ్వడంతో ఆ పోస్టులను కూడా వెనక్కి తీసుకుని డిలీట్ చేశారని చెప్పొచ్చు. అంటే ఆ పోస్టులు చూసుకుంటే కనుక ఎప్పుడైతే పుష్ప మూవీ రిలీజ్ అయిందో ఆ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ని విమర్శిస్తూ అని పెట్టిన పోస్ట్ అప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అవ్వడంపై వెంటనే ఆ పోస్టులను డిలీట్ చేశారు. సో అదొక కాంట్రవర్సీ అయితే ఇప్పుడు మళ్ళీ నిన్న గాంధీ జయంతి సందర్భంగా మరో కాంట్రవర్సీకి తెరలేపారు రాహుల్ రామకృష్ణ. అలాంటిది ముందుగా అంటే రాహుల్ రామకృష్ణ చూసుకుంటే కనుక ముందుగా గాంధీ నో మోర్ సెయింట్, అంటే నా దృష్టిలో గాంధీ ఇంకా మహాత్ముడు కాదు అంటూ ఒక పోస్ట్ పెట్టడము, అండ్ అలాగే మనం ఇంకా చాలా దుర్భర స్థితిలో బతుకుతున్నాం అంటూ పోస్ట్ పెట్టి దానికి ఎండింగ్ చేస్తూ నన్ను చంపేయండి అంటూ కూడా ఎండింగ్ చేస్తూ కేటీఆర్ గారిని ట్యాగ్ చేయడం కానివ్వండి. అలాగే హైదరాబాద్ లో వరదలు ముంచేస్తున్నాయి, ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ని విమర్శిస్తూ కేటీఆర్ ని సపోర్ట్ చేస్తూ ఇలాంటి పెట్టిన పోస్ట్, అండ్ అలాగే గాంధీజీకి పెట్టిన పోస్ట్, అండ్ అలాగే మనం అందరం మనుషులం ద్వేషం లేకుండా బతకాలి అంటూ పెట్టిన పోస్ట్, ఎక్కడ కూడా పొంతన లేకుండా పోస్ట్ అని చెప్పొచ్చు. అలాంటిది పోస్ట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంటే ఎందుకు పెట్టాడు అసలు ఈ రాహుల్ రామకృష్ణ ఈ పోస్టులకు సంబంధించి అంటూ కూడా చాలా మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అండ్ అలాగే ట్వీట్స్ పెట్టారో ఆ ట్వీట్స్ పైన కూడా చాలా మంది రకరకాల కమెంట్స్ రకరకాల ట్రోల్స్ చేశారని చెప్పొచ్చు. అంటే పెట్టిన కొద్ది క్షణాల్లోనే లైక్స్ కానివ్వండి, కమెంట్స్ కానివ్వండి, వ్యూస్ కానివ్వండి వచ్చాయని చెప్పొచ్చు కొన్ని లక్షల్లో. కాకపోతే ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేదే పెద్ద ప్రశ్న అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం చాలా భయంకర కాలంలో జీవిస్తున్నాం, అప్పటి వరకు వేచి ఉండలేను, కేటీఆర్ పరిస్థితులు చక్కదిద్దాలి అంటూ ఆయన్ను ట్యాగ్ చేశారు. దీంతో పాటే నాకు ఆశ ఏమీ లేదు, నన్ను చంపేయండి అంటూ ముగించారు. అలాగే మరో పోస్ట్ లో ఈ ప్రపంచం ద్వేషం ఉండకూడదు, మనం మానవులమై ఎప్పుడు ప్రేమతోనే జీవించాలి అంటూ ఓం శాంతి సందేశంతో పోస్ట్ చేశారు. సో హైదరాబాద్ లో వరదలను ప్రస్తావిస్తూ హైదరాబాద్ మునిగిపోయింది, మీ వాగ్దానాలన్నీ విఫలమయ్యాయి, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్, ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రతిదాన్ని క్రమబద్ధీకరించమని అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తూనే గాంధీ జయంతి రోజున గాంధీ మహాత్ముడు కాదు అంటూ కూడా పోస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ లకు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. అంటే ఇక్కడ ఒక వైపు చూసుకుంటే కనుక పొలిటికల్ గా వెళ్తూ ఒకవైపు కేటీఆర్ ని సపోర్ట్ చేస్తూ మరోవైపు కాంగ్రెస్ ని విమర్శిస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అంటే అంతకు ముందు కూడా ఆయన కాంగ్రెస్ ని విమర్శిస్తూనే పెట్టాడు, ఇప్పుడు కూడా అలానే పెట్టాడు. సో అంతకు ముందు ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వం సీరియస్ అవడంతో ఆయన తీసేయడం, అండ్ అలాగే ఇప్పుడు అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకొని వరదలకు సంబంధించి ఇప్పుడు ఆ టాపిక్ తీసి దాన్ని పోస్ట్ పెట్టడం ఏంటి, ట్వీట్ పెట్టడం ఏంటి, అండ్ అలాగే కేసీఆర్ ఎందుకు వచ్చారు, కేటీఆర్ ఎందుకు వచ్చారు, సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదైనా ఉంటే సింక్ అవుతూ సిచ్యువేషన్ కి పెట్టాలి కానీ ఎప్పుడో లేని పోస్ట్ తీసుకొచ్చి పెట్టడం ఏంటి, అసలు రాహుల్ రామకృష్ణకి ఏమైంది, తాగున్నాడా, మానసిక స్థితి బాగానే ఉందా అంటూ కూడా చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది చాలా మంది ట్రోల్ కూడా చేశారు చూసుకుంటే కనుక. అంటే ట్రోలింగ్ మామూలుగా లేదనే చెప్పొచ్చు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాహుల్ ఎందుకు ఇప్పుడు వీటిని ప్రస్తావించారు, శాంతి సందేశంతో పాటు ఎప్పుడో వచ్చిన వరదలకు ఇప్పుడు రియాక్ట్ అవుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు ఆయనకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇక ట్రోలింగ్ విపరీతంగా సాగుతుండడంతో తన అకౌంట్స్ తోనే క్లోజ్ చేసేశారు రాహుల్. అయితే గతంలోనూ రాహుల్ పలు అంశాలపై స్పందించారు. పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందిస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ ఖండిస్తూ పోస్ట్ చేయగా ఆ తర్వాత తాను డిలీట్ చేశారు. తన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పడం అప్పట్లో వైరల్ గా మారింది.
అలాంటిది రాహుల్ రామకృష్ణ చేసిన పోస్ట్ ఇప్పుడైతే సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అంటే ఒక విధంగా చూసుకుంటే గనక ఎక్కడ కూడా ఒక వ్యాలిడ్ సింకింగ్ లేదు పెట్టినందుకు. అండ్ అలాగే నిన్న గాంధీ జయంతి సందర్భంగా ఈజ్ నో మోర్ సెయింట్ అంటూ, అంటే నా దృష్టిలో ఇంకా ఆయన గొప్పవాడు కాదు అంటూ పెట్టిన పోస్ట్ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అండ్ అలాగే సింక్ అంటే ఎక్కడ కూడా పొంతన లేకుండా పెట్టిన పోస్ట్, అంటే బీఆర్ఎస్ ని పొగుడుతూ కాంగ్రెస్ ని విమర్శిస్తూ, అండ్ అలాగే ద్వేషం లేకుండా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలంటూ, నన్ను చంపేయాలంటే ఇట్లా రకరకాల పోస్ట్ అని చెప్పొచ్చు పెట్టడం. కనుక రీజన్ ఏంటంటూ కూడా చెప్తున్నా, అంటే యాక్చువల్ గా రాహుల్ రామకృష్ణ చూసుకుంటే కనుక 2 సినిమాస్ తో మంచి ఫేమస్ అయితే అయ్యారు. అలాంటి 2025 లో ఒక్కొక్క మూవీ కూడా లేదు. సో అలాంటి డిప్రెషన్ కి లోన్ అయ్యి ఇలాంటి పోస్టులు పెట్టాడా. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక ఆయన కొంచెం డ్రింకింగ్ కి అడిక్ట్ అయ్యి, డ్రింకింగ్ కి హ్యాబిటేట్ అయ్యి ఇలా పెట్టుంటారంటూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. కాకపోతే ఆయన వ్యవహార శైలి తెలిసే కావాలని ఇండస్ట్రీ అనేది దూరంగా పెట్టిందని, కావాలని మూవీస్ ఇవ్వలేదు అంటూ కూడా ఒక విధంగా టాక్ కూడా వినిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అసలు రాహుల్ రామకృష్ణకి ఏమైంది, ఈ పోస్ట్ పెట్టడానికి వెనుక రీజన్ ఏంటి, అండ్ అలాగే పెట్టడము, ట్రోలింగ్స్ రావడము, వెంటనే లక్షల్లో లైక్స్ రావడము, వ్యూస్ రావడము, అది వెంటనే అకౌంట్ డిలీట్ చేయడము, అండ్ తర్వాత యాక్టివేట్ చేయడము, ఇదంతా వెంటనే అయిపోవడంతో మరికొన్ని డౌట్స్ అయితే సంధిస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే రాహుల్ రామకృష్ణ అంటే జాతి పిత మీద జాతి రత్నం చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో అదే కాకుండా దాంతో పాటు పొలిటికల్ గా కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పొచ్చు. సో రాహుల్ రామకృష్ణకి ఏమైంది, రాహుల్ రామకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదంటూ కూడా చాలా మంది నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు.